నా మరణకర దినములలో మరణపు అంచులకు వెళ్ళి ఉన్నా. మరణపు అంచులకు వెళ్ళి అక్కడ నేనైతే బ్రతుకుతున్నాను అనుకోవాలి. నేనైతే ఆశుద్రేశాను. నేనే చెప్తున్నాగా, నా ఆత్మతో నేను మాట్లాడుకుంటూ ఉన్నా. ఈ రోజుతో నా చూపు కడవరి చూపు అని నాకు నేనుగా మాట్లాడుకున్నా. మరణపు అంచులకు వెళ్ళినప్పుడు నేనైతే బ్రతుకుతాను అనుకోవాలి. కానీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు ఏదో వైద్యం చేశారు. దెబ్బ తగిలిన వాడికి ఎమ్మటి ట్రీట్మెంట్ చేయాలి. కానీ సాయంత్రం 8 గంటల నైట్ 8 గంటలకు కూడా నాకు ఆపరేషన్ చేయాలి. అనుకోని రీతిలో ఆపరేషన్ అయ్యింది. ఇంటికి వచ్చాను, జరిగింది. ఆ విషయం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత ఇంటికి వచ్చాను, డిశ్చార్జ్. ఆ విషయాన్ని నా స్నేహితుడికి చెప్పాను. ఎవడయ్యంటే బెస్ట్ స్నేహితుడు, జీవితంలో ఒక్కలే ఉంటారు. అతడికి చెప్పాను. ఈ సంగతులన్నీ విని భయపడ్డాడు. ఎవరో నా స్నేహితుడు భయపడ్డాడు. ఆ స్నేహితుడు భయపడ్డాడు. ఇలా జరిగింది అంటే అనుకోని రీతిలో అతను ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. ఎలా అంటే తన హార్ట్లో తేడా ఉండి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కానీ తను చేయకూడని పనులన్నీ చేశాడు. ఏం చేశాడు అంటే డాక్టర్లతో మాట్లాడకూడని మాటలన్నీ, ఎవరితో తండ్రితో మాట్లాడిన డాక్టర్ గారు మాట్లాడిన మాటలన్నీ తను విన్నాడు. 50% అని ఎప్పుడైతే డాక్టర్ చెప్పాడో అది ఇతను విన్నాడు. అదే టెన్షన్తో ఆపరేషన్కి వెళ్ళాడు. ఆపరేషన్ ఏమైందంటే ఫెయిల్ అయి చనిపోయాడు. హల్లెలూయా. అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు కూడా నాకు అతనే స్నేహితుడు. ఇప్పటి వరకు కూడా వేరే ఒక స్నేహితుడిని నేను ఎంచుకోలేదు. నా ఇంటికి కూడా ఎవరు రారు. హల్లెలూయా. మరొక స్నేహితుడు ఎవరయ్యా అంటే నేను నమ్మిన దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన నమ్మి ఉన్నా కాబట్టి అక్కడ స్నేహితుడు పోయినా కానీ మరొక స్నేహితుడు, నిజ స్నేహితుడు నాకు తోడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ కుటుంబం ఈరోజు మొత్తం కనుమరుగైపోయింది. ఆరిపోవాల్సిన దీపాన్ని నిలబెట్టాడు. ఆయన పట్టుకున్నాడు. వాక్యము ఎరగక, వాక్యము తెలియక, దేవుడంటే ఎవరో తెలియక తన కుటుంబం మొత్తం ఏమైపోయింది? చనిపోయారు. ఇది సత్యం. ఈరోజు ఆ నాన్నగారు చనిపోయారు. ఈరోజు చనిపోయారు. వైజాగ్లో చనిపోయారు. సత్యం గారు, కనవతరెడ్డి సత్యం గారు.